ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి చూడగానే ఎల్లమ్మ తల్లిని తాకు, నీ కోరిక ఏదైనా కానీ ఒక 3-2 నిమిషాలు విను, తరువాత నీ కోరిక వెంటనే తీరుతుంది. ఇది సత్యం తల్లి, నిర్లక్ష్యం చేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక చాలామంది అడుగుతున్నారండి, వారి కోసం చెప్తున్నాను. అక్క, ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరిగి తీరుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికైనా కానీ మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా జీవించండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి, నేను చెప్పిన మాట విని చూడంగానే ఎల్లమ్మ తల్లిని తాకావు కదా తల్లి. ఎల్లమ్మ తల్లి శక్తి గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి, ఎన్నింటినో కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడుతున్నావు. ఒక చిన్న ఆశ మనసులో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావు. ఎప్పటికైనా కానీ నా కష్టాలు తీరకుండా పోతాయా, నేను సంతోషంగా ఉండకుండా ఉంటానా, ఈ కష్టాలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి అనే ఒక మంచి ఆశను పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు. అయితే నీ ఆశ ఏదైతే ఉందో అది తప్పకుండా నిజమవుతుంది. తల్లి, ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలని నువ్వు అనుభవించావు, ఎన్నో బాధలని కూడా చూశావు. ప్రతి కష్టం నుంచి మనసుని రాయి చేసుకొని వాటి నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. కొన్ని ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యాయి, కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కష్టాలు, కన్నీరు ఏవైనా కానీ అవి నీకు ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదా నీ భర్తకు సంబంధించి కానీ, లేదా నువ్వు చదువులో ముందడుగు వేయలేకపోతున్నా కానీ, లేదా నీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, ఇలా ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ భూమి మీద జీవితాన్ని సంతోషంగా, ఎంత డబ్బులు ఉన్నవారైనా కానీ, అసలు డబ్బులు లేని వారైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఈ భూమి మీద మనస్ఫూర్తిగా 100కి 100% సంతోషంగా జీవించేవారు ఎవ్వరూ కూడా లేరమ్మా అంటే నమ్ముతావా? అయితే ఖచ్చితంగా నువ్వు నమ్మకపోతే నమ్మే తీరాలమ్మా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటాడు. అన్నీ ఉన్నవాడికి చాలా వరకు ఆరోగ్యం బాగోదు. ఏమీ లేని వాడికి ఆశలు తీర్చుకోవడానికి చేతిలో డబ్బు ఉండదు. ఇక మధ్యతరగతి బ్రతుకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా తల్లి. తల్లి, నువ్వు మధ్యతరగతి జాతికి చెందిన దానివి కనుకనే కోరిన కోరికలు అనేవి కొన్ని తీర్చుకోగలుగుతున్నావు, కొన్నింటివి నెరవేరుతాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు. అసలు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే కనుక నీ భర్త. నీ భర్త
నీవు చెప్పినట్లుగా వినాలి అనుకుంటున్నావు, కానీ అతనేమో నీకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో అని చెప్పి ఆరా తీస్తే, తల్లి ఇక్కడ నీ తప్పేదీ లేదు. చాలా అందరూ ఎవరైతే వింటున్నారో మీ గొడవలు, వారందరూ కూడా అనుకునే మాట ఏంటి అంటే కనుక, ఈ అమ్మాయి చాలా గయ్యాలిది. ఎప్పుడు భర్త ఇంట్లోకి వచ్చినా కానీ తరచుగా గొడవలు పెట్టుకొని అతన్ని హింసిస్తూ ఉంటుంది. పదే పదే డబ్బు కావాలి డబ్బు కావాలి అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒక్కడు తీసుకురావాలి, నలుగురు తినాలి. మరి ఆ అమ్మాయి తెచ్చిన దాన్నే జాగ్రత్తగా వాడుకొని సర్దుకుపోవాలి కదా. మరి ఎందుకని ఆ అమ్మాయి ఇలా గొడవ చేస్తుంది? ఆడపిల్లకి అంత అహం పనికిరాదు, అంత పొగరు పనికిరాదు అని చెప్పి నలుగురు నానా రకాలుగా నిన్ను అనుకుంటూ ఉంటున్నారు. అలా అనుకుంటూ ఉంటున్నారు అని చెప్పి అప్పుడప్పుడు నీ మనసుకు తెలిసినప్పుడు కొంచెం నీకు బాధ వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి కదా, అలా బాధ వేయడంలో తప్పేమీ లేదు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నలుగురు అనుకోవాలి అనుకునే మాటలు ఎప్పుడైనా కానీ 100 కత్తులు అడ్డం పెట్టినా కానీ అనుకుంటూనే ఉంటారు. వారిని నువ్వు అనుకోవద్దు అని చెప్పి చెప్పలేవు. వారు అంటే వారు ఏవైతే నీ గురించి అభిప్రాయపడుతున్నారో అవి అనుకుంటున్నారు. అవి అనుకున్నంత మాత్రాన అవే వాస్తవాలు అయిపోవు. నిజాలు అనేవి నీ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నావు. ఎవరైనా కానీ ఒడ్డున కూర్చొని ఎన్ని మాటలైనా మాట్లాడతారు. చెరువులో మునిగిన వారికే కదా తల్లి చలంటే ఏంటో తెలుస్తుంది. కనుకనే చెప్తున్నా, చుట్టుపక్కల వాళ్ళ గురించి, స్నేహితుల గురించి, బంధువుల గురించి, సన్నిహితుల గురించి, వేటి గురించి, ఎవరి గురించి ఆలోచించవద్దు. మొదట కళ్ళు మూసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నీ జీవితం తల్లి. నీ జీవితంలో ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా నీకు మాత్రమే తెలుసు. నీ భర్తలో ఉండే తప్పొప్పులేంటి, అతని ప్రవర్తన ఏంటి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, వచ్చిన రూపాయిని ఎలా దాచిపెట్టుకోవాలి అనేది అతనికి తెలియకపోవడం వల్లనే నీకు ఇప్పుడు ఈ కష్టాలు. అంతేకాకుండా కొన్ని చెడు వ్యసనాలకి కూడా అతను బానిసయి డబ్బుల్ని వృధా చేస్తూ ఉన్నాడు. నీకేమో బిడ్డల భవిష్యత్తు గురించి కంగారు ఎక్కువ. ఇతనేమో ఎన్ని చెప్పినా కూడా మారడే అని చెప్పి ఒక పక్క దిగులుని అనుభవిస్తూ ఉన్నావు. తల్లి, మరి నీ భర్తలో నీకు మార్పు రావాలి అని చెప్పి ఖచ్చితంగా నువ్వు కోరుకుంటున్నావు కదా. ఈ కోరిక నెరవేర్చడానికే ఈరోజు ఎల్లమ్మ తల్లి నీ దగ్గరికి వచ్చింది తల్లి. ఇక తరువాతది, మంచి చదువు చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేయాలి అనుకున్నావు, కానీ నీకు నీ చదువుకి తగ్గ ఉద్యోగం రావడం లేదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మంచి మంచి స్థానాలలో సెటిల్ అయ్యి ఇవాల్టి రోజున ఒక పొజిషన్లో ఉండి మంచి జీతాలని వారు అందుకుంటున్నారు. కానీ నీ పరిస్థితి చూస్తే నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నావు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికే ఈరోజు ఎల్లమ్మ తల్లి నీతో ఉంది. తల్లి, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతోటి, అవి చిన్న చిన్నవే, వాటిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక ఎన్ని మందులు వాడినా కూడా అవి తగ్గక, అవి దీర్ఘకాలికంగా నిన్ను ప్రతిరోజు కూడా ఇబ్బంది పెడుతూ ఉండి, ఆ యొక్క చిన్న చిన్న సమస్యల వల్ల నీ రోజువారీ పనులలో ఆటంకాలు ఏర్పడి మనసు అనేది దృఢంగా లేకుండా చీటికి మాటికి కంగారు పడిపోతూ కన్నీరును తెప్పిస్తూ ఉంది. అయితే నీకున్న ఈ సమస్యలను పరిష్కరించడానికే ఈరోజు ఎల్లమ్మ తల్లి నీ దగ్గరికి వచ్చింది. తల్లి, కారణం ఏదైనా కానివ్వు, కష్టం ఏదైనా కానివ్వు, పడుతున్నది మాత్రం నువ్వే కదా తల్లి. కష్టం అనేది ఎవరికైనా కానీ కష్టమే, కన్నీరు అనేది ఎవరికైనా కానీ కన్నీరే, బాధ అనేది ఎవరికైనా కానీ బాధే. ఎప్పుడూ కూడా ఎదుటివారు చెడుగా ఉండాలి అని చెప్పి
అస్సలు కోరుకోకూడదు. ఎందుకంటే ఎదుటివారు సంతోషంగా ఉంటేనే వారి సంతోషాన్ని చూస్తే మనం ఇంకాస్త సంతోషపడేలా ఉంటాము. కనుక అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. తల్లి, మనిషికి చిన్నపాటి స్వార్థం అనేది ఒక ఒక మెట్టుని ఎత్తికిస్తుంది. కానీ అదే స్వార్థం అనేది మనిషి పతనానికి కూడా కారణమవుతుంది. కనుక స్వార్థం అనేది ఎక్కడ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి అని చెప్పి ఆలోచించుకొని స్వార్థాన్ని చూపించు. తల్లి, ఎదుటివారు నాకు ఇది ఇవ్వడం లేదు కాబట్టి నేను వారికి ఇది ఇవ్వడం లేదు, ఎదుటివారు నా పట్ల చాలా అసూయగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను కూడా వారి మధ్య అసూయగా ప్రవర్తిస్తున్నాను అనే భావన అనేది ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది కర్మఫలం తల్లి. ఎవరు చేసిన పాపాలకు, ఎవరు చేసిన కర్మలకు వారు తప్పకుండా శిక్షను అనుభవించి తీరాల్సిందే. ఇదే కలియుగం తల్లి. అయితే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు చూడగానే ఈరోజు ఎల్లమ్మ తల్లిని తాకావు. ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అందరి అమ్మవార్లు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు. ఆడదానికి శక్తి లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా తన శక్తిని దిగజార్చుకొని చాలా దిగజారిపోయినట్లుగా, చాలా నీరసించిపోయినట్లుగా భ్రమపడుతూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలి అంటే మగవారి కంటే కూడా ఆడవారి దగ్గరే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి నిదర్శనమే అమ్మవారు. కనుక నువ్వు ఈరోజు చూడగానే ఎల్లమ్మ తల్లిని తాకావు. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒక చిన్న పని ఏంటి అంటే, నీ దగ్గర పసుపు గుడ్డ ఉంటే పసుపు గుడ్డని తీసుకో, లేదు అనుకుంటే కనుక ఒక తెల్ల గుడ్డని తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని పచ్చగుడ్డగా మార్చేసుకో. అప్పుడు అది పసుపు రంగులోకి మారుతుంది కదా తల్లి. అప్పుడు నువ్వు ఇదంతా కూడా నేను చెప్పేది రాత్రి సమయంలోనైనా చేసుకోవచ్చు, ఉదయం అయినా కూడా చేసుకోవచ్చు, ఏ వారమైనా కూడా చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే ఇప్పుడు నువ్వు ఆ విధంగా క్లాత్ని, ఎల్లో కలర్ క్లాత్ని అంటే పసుపు కలరు క్లాత్ని తీసుకున్నావు కదా తల్లి. అందులో నువ్వు 11 రూపాయలు కానీ లేదా 21 రూపాయలు కానీ పెట్టిన తర్వాత కొంచెం పసుపుని, కొంచెం కుంకాన్ని దాని మీద వేసిన తర్వాత నీ యొక్క సంకల్పాన్ని, నీ యొక్క కోరికను తీర్చుకొని అమ్మవారికి ముడుపుని కట్టు. ఈ విధంగా కట్టిన ముడుపుని నీ ఇంట్లో ఉండే దేవుని మందిరంలో అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టు. ఒకవేళ అమ్మవారి ఫోటో కనుక నీ దగ్గర లేకపోతే కనుక నువ్వు దుర్గమ్మ తల్లి పాదాల దగ్గరైనా పెట్టవచ్చు, లేకపోతే కనుక ఏ అమ్మవారి పాదాల దగ్గరైనా కానీ పెట్టవచ్చు. కానీ నువ్వు అది ఎల్లమ్మ తల్లికి కడుతున్నావు కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ నువ్వు దైవ మందిరంలో పెట్టు. ఈ విధంగా పెట్టిన తర్వాత అమ్మవారికి నువ్వు ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు ముడుపు కట్టుకున్నావో ఆ కోరిక తీర్చమని చెప్పి అమ్మవారి ముందు సంకల్పం చేసుకో. ఈ విధంగా నువ్వు సంకల్పించుకున్న తర్వాత చక్కగా నీ పని నువ్వు చేసుకో. ఇక అమ్మ నీ కోరికను తీర్చే పనిలో ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇది కట్టిన రోజు గమనించే ఒక గొప్ప మార్పు ఏంటో చెప్పేదా తల్లి. నువ్వు ఈ ముడుపు కట్టిన తర్వాత రాత్రి సమయంలో నువ్వు నిద్రించినప్పుడు 5 పడగల పాము అనేది నీకు కలలోకి వస్తుంది. ఖచ్చితంగా అమ్మవారు 5 పడగల పాము రూపంలో ఒక శక్తి స్వరూపినిగా నీ కళ్ళ ముందు వచ్చి నుంచుంటుంది. అప్పుడు అలా వచ్చి నీకు అమ్మవారు కలలో కనిపించింది అంటే కనుక ఖచ్చితంగా నీకు ఆ కోరిక తీరిపోతుంది అని చెప్పి అర్థం తల్లి. కానీ ఇదంతా కూడా నువ్వు నమ్మకంతో చేయాలి. ఈ విధంగా నమ్మకంతో చేసి అమ్మవారికి ముడుపుని కట్టి అమ్మవారు ఆ కోరికని తీర్చిన తరువాత ఎంతో సంతోషంగా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ ముడుపుని హుండీలో వేసిరా. అలా వేసి వచ్చి అలా ముడుపుని కట్టి అలా సంకల్పించుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా ఇవాల్టి రోజున చాలా సంతోషంగా ఉంటున్నారు తల్లి. అసలు తీరదు అనుకున్న కోరికలు తీర్చుకొని వారి జీవితాలలో ఆనందంగా వారి జీవితంలో గడుపుతున్నారు తల్లి. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
తల్లి, నువ్వు చేయాల్సిందల్లా కూడా ఈ విధంగా ముడుపును కట్టి నమ్మకంతో నువ్వు చేయడం మాత్రమే. నమ్మకం అనేది చాలా ముఖ్యం తల్లి. ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ పనులు కూడా జరగవు. నీవు అమ్మవారికి ఆ ముడుపు కట్టిన రోజు రాత్రి సమయంలోనే నీకు అమ్మవారు 5 పడగల రూపంలో, ఒక పాము రూపంలో కానీ లేదా శివలింగం రూపంలో కానీ నీకు అమ్మవారు ఖచ్చితంగా దర్శనమిస్తారు. ఆ విధంగా కనుక నీకు దర్శన భాగ్యం కలిగింది అంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం, నీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తీరిపోతుంది తల్లి. ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకో. బాబా, ఎన్నో రకాల కష్టాలని పడుతున్నాను, ఎన్నో రకాల బాధలని అనుభవిస్తున్నాను, నా కష్టాలు తీరవా బాబా, నా బాధలు తీరవా బాబా, నేను ఈ యొక్క నరకాన్ని అనుభవించలేకపోతున్నాను బాబా, సంతోషంగా ఉండాలని ఉంది బాబా అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. మరి ఆ సంతోషాన్ని తెచ్చే మార్గాన్నే నీకు చూపించాను, ఆ కష్టాలను పారద్రోలే మార్గాన్ని కూడా చూపించాను. ఇది ఒక్కటి చేసుకో, నీ భర్తలో మార్పు కలుగుతుందమ్మా, నీకు ఆరోగ్యం చక్కగా సర్దుమణుగుతుంది, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, నీవు కోరిన ఉద్యోగం అనేది నీకు లభిస్తుంది, నీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు, నీ జీవితంలో కష్టాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి, చాలా సంతోషకరమైన రోజులు అనేవి నీ జీవితంలోకి వస్తాయి. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ చల్లటి తల్లి నీ కోరికలన్నింటినీ కూడా తీర్చి సంతోషంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ తండ్రి అయిన బాబా నీ వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాలలో కూరుకుపోకుండా, సుడిగుండాల్లో పడిపోకుండా ఎప్పటికప్పుడు నిన్ను రక్షిస్తూ, నీకు మెలకువలు చెప్పుతూ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నేను చూసుకుంటూ ఉంటాను. తల్లి, నువ్వు ఈ మాట వినే ఉంటావు కదా అమ్మా, నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు అని చెప్పి. మరి నీ జన్మకు కారణమయ్యి నీవు నన్ను నమ్ముకున్న తరువాత నీ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేసుకుంటాను తల్లి? అది నన్ను నేను అవమానించుకున్నట్లే కదా. మరి ఇకనైనా కానీ నా మీద అలక మానుకో తల్లి, నన్ను సంతోషంగా ఇదివరకు నాతో ఎలా బాబా ఇది బాబా అది అని చెప్పి బాధని చెప్పుకున్నావు, సంతోషాన్ని చెప్పుకున్నావు, ఆనందాన్ని చెప్పుకున్నావు, కన్నీటిని పెట్టుకున్నావు, మరి ఇన్ని ఇలా ఒక తండ్రిలాగా భావించి చేసుకున్నావు. బాబా, నాకు తండ్రి కూడా లేడు బాబా, మీరే నా తండ్రి లాంటి వాళ్ళు, మీరే నాకు పెద్ద దిక్కు అని చెప్పి అన్నీ కూడా నా కాళ్ళ ముందుకు వచ్చి చెప్పుకునేదానివి. కానీ ఇప్పుడు నేను నీకు అసలు గుర్తే రావడం లేదు కదా తల్లి, నన్ను నువ్వు మర్చిపోయావు కదా తల్లి, నీ కష్టాలు తీరలేదు అని చెప్పి అలకని చూపిస్తున్నావా, లేదా పూర్తిగా నన్ను వదిలిపెట్టేశావా తల్లి? అయితే నీ కష్టాలను తీర్చడానికే కదమ్మా ప్రతి మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా నీతో ఒకటే చెప్తూ ఉంటాను, తల్లి, ఎన్నో కష్టాలను పడాల్సిన నీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి కొన్ని కష్టాలు అనుభవించేటట్లుగా మాత్రమే చూస్తున్నాను. లేదంటే 100% అనుభవించాల్సిన నీ జీవితంలో 20% మాత్రమే అనుభవించేలా చూస్తున్నాను. మిగతా 80% అనుభవించకుండా చూస్తుంది ఈ బాబానేనమ్మా. మరి ఈ తండ్రి మీద అలక చూపిస్తే నాకు కూడా బాధ కలుగుతుంది కదా తల్లి. నా బిడ్డ మాట్లాడకపోతే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను? నీ యొక్క సంతోషాన్ని చూడాలి అని చెప్పి ఆశగా ఎదురు చూసే ఈ తండ్రి బాధను నువ్వు చూడగలుగుతావా చెప్పు? మరి నా బాధని కూడా నువ్వు తీరుస్తావు కదా. నాతో మాట్లాడి బాబా ఇది బాబా ఇది అని చెప్పు తల్లి. అప్పుడప్పుడు కోపాలు, అలకలు అనేవి ప్రతి తండ్రికి కూతురికి సహజంగా జరిగేవే కనుక నేను వీటిని ఏటిని కూడా పట్టించుకోను. మరొక చిన్న విషయం ఏంటి అంటే కనుక, నువ్వు నన్ను వదిలినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను తల్లి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నా పాదాల దగ్గరికి వచ్చి నీ యొక్క దుఃఖాలన్నీ కూడా నువ్వు నాకు చెప్పావో, ఏ నమ్మకం అయితే ఆ క్షణంలో నీ మనసులో ఉందో ఆ నమ్మకాన్ని నేను చూశాను. కనుక
నా బిడ్డ నమ్మితే ఇంత గట్టిగా నమ్ముతుంది. ఆ యొక్క నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు అనే ఉద్దేశం నేను ఆ క్షణంలోనే మనసులో కలిగించుకున్నాను. కనుక నీ కష్టాలని, బాధలని తప్పకుండా తీరుస్తాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. నువ్వు దేని గురించి భయపడకుండా, దేని గురించి ఆలోచించకుండా జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోతుంది అని చెప్పి నమ్మి ఆనందంగా ఉండడం మొదలుపెట్టు. సరేనా అమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా. అంతేకాకుండా కష్టాలను తీర్చే మార్గాన్ని అంటే ఎల్లమ్మ తల్లి దగ్గర ముడుపు కట్టమని కూడా చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అలా చేసుకోగలిగినప్పుడు తప్పకుండా చేసుకోండి. బాబాగారు మనకి కష్టాన్ని తీర్చే మార్గాన్ని చూపించారు కాబట్టి ఆ కష్టాన్ని తీర్చుకొని ఆనందంగా జీవించండి, సంతోషంగా జీవించండి. ఈరోజు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే వీడియోని చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.